చాలామంది ఆడవాళ్ళు మగాళ్ళతో పాటు వర్క్ చేసొచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో వాళ్ళ భర్త వాళ్ళకి హెల్ప్ చేయలేదు అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత పని ఉన్నా కూడా తను ఒక్కతే చేసుకోవాల్సొస్తుంది. అసలు మరి మీకు అబ్బాయి పుడితే మీరు అదే విధంగా పెంచాలనుకుంటున్నారా లేదా? అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనము అబ్బాయికి సంస్కారం అనేది తల్ల నుంచే వస్తుంది అన్న విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ తనకు తన తల్లి ఇది అబ్బాయిలు చేసే పని కాదు, అమ్మాయిలు చేసే పని అని ప్రతి పనిలోనూ చెప్పడం వల్ల అతనికి ఆడవాళ్ళ పని చేయాలని మనసులో ఉన్న బయటికి చేస్తే బయట వాళ్ళు ఏమంటారో అన్న ఉద్దేశంతో అతను చేయకపోవచ్చు. అంటే తనకి చిన్నప్పటి నుంచి తన ఏదైతే పరిస్థితుల్లో పెరిగాడో ఆ పరిస్థితుల వల్ల అతను అలా తయారైండొచ్చు. అతనికి ఒకవేళ చేయాల్సిన మనసు ఉన్నా కూడా మనసులో తను బయట చేయలేకపోయిండొచ్చు. మరి మీరు కూడా ఇదే తప్పు చేస్తున్నారో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఒక పాప ఒక బాబు ఉంటే బాబు ఏదైనా పని చేస్తుంటే సపోజ్ కసువు ఊడ్చడం లాంటిది చేస్తుంటే రే ఏంటిరా నువ్వు ఆడవాళ్ళ పని చేస్తున్నావు అని మీరు కూడా అంటున్నారా? అయితే మరి మీరు కూడా మీ ఫ్యూచర్లో పిల్లవాడిని ఆడవాళ్ళకి సహాయం చేయకూడదు అని నేర్పిస్తున్నారు అని గుర్తుంచుకోండి. ఆడవాళ్ళ పని మగవాళ్ళ పని అంటూ ఏమీ ఉండదండి. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు అని అంటే అక్కడ మీ వారితో పాటు మీరు కూడా సమానంగా జాబ్ చేస్తున్నారు. అంటే ఇంట్లో పనులు వాళ్ళు కూడా చెయ్యాలి అనంటే ముందు నుంచే తల్లి వాళ్ళని ఎలా అయితే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేస్తుందో దాన్ని బట్టే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మనస్ఫూర్తిగా ఆ పనిని చేయగలుగుతారు. లేదంటే వాళ్ళ మనసు ఒప్పుకోక చేయాలని ఉన్నా కూడా చేయలేకపోతారు. ఎందుకంటే పక్కన వాళ్ళు ఏమైనా అంటారేమో ఆ రోజు. మరి మీరు కూడా మీ అత్తయ్య చేసిన పని కూడా చేస్తున్నారా? మీ భర్త ఏ విధంగా అయితే నేర్చుకున్నాడో, ఎలాంటి సందర్భాల్లో అయితే పెరిగాడో, అలాంటి సందర్భాలు మీ కొడుక్కి మీరు ఏర్పరచకపోవడం వల్ల తను కూడా ఫ్యూచర్‌లో అన్ని పనులు తనంతట తానే చేసుకోగలుగుతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన పని తను చేసుకోగలుగుతారు. ఇతరులు లేదా తన భార్యకు తను మనస్ఫూర్తిగా పనిని చేయించగలుగుతాడు. మరి మీరు కూడా ఆ విధంగా అనడం ఇక్కడి నుంచి మానేయండి. ఒకవేళ మీరు అంటున్నారా లేదంటే అంటూ ఉంటే ఇప్పటికి మానేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో ఉపయోగకరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.